డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి ఖమ్మం జిల్లాలో మొదట్లోనే సమస్యలు మొదలయ్యాయి. అనర్హులకు అవకాశం కల్పించారంటూ మద్దులపల్లిలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మంత్రి తుమ్మలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం రూరల్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను దత్తత తీసుకున్న మద్దులపల్లిలో ప్రారంభించారు. అధికారులు గుర్తించిన లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందించారు. అయితే సొంత ఊరినే నమ్ముకుని ఉంటున్న తమకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో అర్హత కల్పించకుండా ఏడాది క్రితం గ్రామానికి వచ్చిన వారిని ఎంపిక చేశారంటూ మద్దులపల్లి వాసులు మంత్రి తుమ్మలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ఎప్పటి నుంచో ఉంటున్న తమకు కాకుండా ఈ మధ్య వచ్చిన వాళ్లకి ఎలా కేటాయించారని మద్దులపల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నాకు ఇల్లు లేదు సార్, నేను కిరాయి కొంటున్నా, బేరం చేసుకుని పోతే కిరాయికి ఉంటున్నా. ఫ్లాట్ నాకు ఇల్లు కడుతున్నా అని చెప్పారు సార్, ఫ్లాట్ రాలి ఇల్లు రాలేదు. చేసుకొని పోయారు, మొన్న వచ్చారు చూసుకొని పోయారు. నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. నేను 3 ఏళ్ళ బట్టి కిరాయి కొంటున్నా. ఈ గ్రామంలో నిరుపేదలు ఇళ్ల స్థలాలకు అర్హులు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారండి. ఈ పేదవాళ్ళ సంఖ్య మరింత పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఇతర గ్రామ ప్రాంతాల నుండి బాగా వలసలు వస్తున్నారు. అంటే నిన్న మొన్న సంవత్సరం క్రితం వచ్చిన వాళ్ళు కూడా అర్హులే కావడం ద్వారా అందరూ సమానమనే భావంతో ఈ ఊళ్ళో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరికీ చాలామందికి అన్యాయం జరిగి అర్హుల జాబితాలో లేకుండా పోతున్నారండి. చాలామంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ ఉన్న నిరుపేదలకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతున్నాం. లబ్ధిదారుల్లో ఇంకా బాగా నిరుపేదలు కూడా చాలామంది ఈ గ్రామంలో ఉన్నారండి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. గత అనేక సర్వేల్లో కూడా లబ్ధిదారుల జాబితాలో అర్హులుగా తయారు చేశారు. ఆ మేరకు ఐకేపీ సర్వేలో కానీ ఈ మధ్య కాలంలో ఎంఆర్ఓ గారి సర్వేలో కానీ మొదటి ప్రాధాన్యతలో ఉన్న మొదటి 10 పేర్లలో కూడా ఇందులో ఈ లబ్ధిదారుల ఎంపికలు లేకుండా పోయినాయి. ఆ తర్వాత మద్దులపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉద్యమ కాలంలోనే ఒక్క గదిలో గడుపుతున్న పేదల దుస్థితిని గమనించిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్లాన్ చేశారని తుమ్మల చెప్పారు. ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడే అప్పుడు కట్టేటటువంటి ఇళ్లను కానీ ఆ నిర్మాణాలు కానీ వాటి పరిస్థితిని కానీ విమర్శించి ఒక్క గదిలో ఆ కుటుంబం ఉండటం, నేను వస్తే తప్పకుండా 2 బెడ్రూములు కట్టిస్తానని చెప్పాం. అది ఆ రోజు 3 లక్షలు అనుకున్నటువంటి ధర ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ పెరిగిన ధర 5,04,000 అయింది. నిరుభాగ్యుడికి నిరుపేదకి ముందు కట్టుకుంటూ పోవాలి. ఈ ఊళ్ళో పేదవాళ్ళు ఉంటారు, 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. అసలు అత్యంత పేదవాళ్ళే ఊళ్ళు. మీరు చెప్పినే చేయమని చెప్పాను. అంటే ఊళ్ళో పెద్దలందరూ కూర్చొని ఏది న్యాయం అనుకుంటే చేయమని చెప్పాం. ఇక ఈ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ లో నియోజకవర్గానికి 400 ఇళ్లే కేటాయించడంతో అర్హుల్ని ఎలా గుర్తించాలో తెలియక అధికారులు గందరగోళంలో ఉన్నారు. దాంతో జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో అర్హులైన లబ్ధిదారులు అధికారులతో గొడవలకు దిగుతున్నారు.